సిద్దిపేట డిగ్రీ కాలేజ్లో టూత్ బ్రష్ల పైన ఒక పరిశోధన చేసిండ్రు విద్యార్థులు. రెగ్యులర్గా టూత్ బ్రష్లను మనం ఎట్లా వాడుతున్నాము, దాంతో ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, దానిపైన ఒక సర్వేతో పాటు కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసిండ్రు. అది ఏదైతే డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎంపికైంది. సో దాని గురించి విద్యార్థులను కావచ్చు, ఇక్కడ మైక్రోబయాలజీ లెక్చరర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టూత్ బ్రష్ల వల్ల ఎట్లాంటి డిసీజెస్ వస్తున్నాయి, అవి ఏ బ్యాక్టీరియా కనిపిస్తున్నాయి, వాటి నుంచి ఎట్లాంటి వ్యాధులు వస్తున్నాయి అనేది మేము తెలుపుతున్నాం. ఫస్ట్ నార్మల్గా 45 days పట్టింది ప్రాజెక్ట్ చేయడానికి. 100 శాంపిల్స్ తీసుకున్నాం. ఫ్రమ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ నుంచి తీసుకున్నాం. మేము తీసుకొని అవి స్టెరైల్ ట్యూబ్స్ అండ్ స్టెరైల్ స్వాబ్స్ తోటి కలెక్ట్ చేసుకున్నాం శాంపిల్స్ చేసి. వాటి ద్వారా మేము 3 బ్యాక్టీరియా కనుగొన్నాము. స్టెఫైలోకోకస్ ఆరియస్, స్టెఫైలోకోకస్ మ్యూటాన్స్ అండ్ స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్, ఈకోలై, ఈ బ్యాక్టీరియా మేము కనుగొన్నాం. మా ఇంట్లో చాలా కంట్రోల్ అయింది ఈ ప్రాజెక్ట్ వల్ల. నార్మల్గా బ్రషెస్ సింక్ ఏరియాలో, వాష్రూమ్స్ ఏరియాలో పెడితే బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అయింది. వాటి ద్వారా నార్మల్గా సన్లైట్కి పెట్టడం కానీ, ఓపెన్ ఏరియాస్లలో పెట్టడం కానీ, వెల్ వెంటిలేటెడ్ ఏరియాస్లలో పెడితే కొంచెం బ్యాక్టీరియా తక్కువ వచ్చింది. సో దీనివల్ల వాష్రూమ్స్లో, సింక్స్ల దగ్గర పెట్టద్దు, దాని దగ్గర ఎక్కువ బ్యాక్టీరియా కంటైన్ అవుతుంది అక్కడ పెడితే బ్రషెస్ అని కనుగొన్నాం. చాలా వరకు ఇంప్రూవ్ అయింది. పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చినాం. సో చాలామంది పబ్లిక్ వీటి వల్ల, ఇట్లా టూత్ బ్రష్ వల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, ఇట్లా డిసీజెస్ వస్తున్నాయి. సో చాలా వరకు కంట్రోల్ అయింది. మైక్రోబయాలజీ అంటే చాలామందికి అవగాహన ఉండదు. మనము రెగ్యులర్ ప్రాక్టీసెస్లో ఎక్కడెక్కడ మైక్రోబ్స్ ఉంటాయి, వాటి వల్ల ఎలా వస్తుందని చాలామందికి తెలియదు. వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో టూత్ బ్రష్ ద్వారా కూడా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతాయని తెలవడానికి మేము ఈ పరిశోధన చేసినాము. జనరల్గా టూత్ బ్రష్ అంటే జనరల్గా అది ఒక మార్నింగ్ లేవగానే ఒక ఐటమ్, ఒక డ్యూటీలా చేసి పక్కన పెట్టేస్తారు. కానీ దానివల్ల చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయని చాలామంది తెలియదు. సో తెలపాలని ఏం చేసినాము, మేము మా స్టూడెంట్స్ యొక్క శాంపిల్స్ ఒక 100 శాంపిల్స్ కలెక్ట్ చేసి ఏ శాంపిల్లో ఏ బ్యాక్టీరియా ఉన్నాయి, ఆ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వచ్చినాయి, అవన్నీ మీద మేము స్టడీ చేసినాము. జనరల్గా టూత్ బ్రష్ని ఎక్కడ పడితే అక్కడ పెడతారు, సింకుల పైన పెడతారు, వాష్రూమ్లో పెడతారు. సో దానివల్ల బ్యాక్టీరియా టూత్ బ్రష్లోకి వెళ్తాయి, టూత్ బ్రష్ నుంచి నోట్లోకి వెళ్తాయి, నోట్లో నుంచి బ్రష్లో మనకు టూత్ డికే కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నిటి కారణం టూత్ బ్రష్ అని మేము తెలుసుకున్నాము. సో ఇందులో ఏంటంటే చాలామంది ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో మార్నింగ్ లేవగానే వాళ్ళు ఏం చేస్తారు, వాష్రూమ్లోకి వెళ్తారు, వెళ్ళి వాళ్ళు బ్రష్ చేసుకొని బాత్ చేసి వస్తారు, ఆ బ్రష్ అక్కడ పెట్టేస్తారు. సో వాష్రూమ్లో ఉన్న బ్యాక్టీరియాని బ్రష్లోకి వస్తాయి, బ్రష్ నుంచి మనలోకి వస్తాయి, మన నుంచి టీత్లోకి గ్యాస్ట్రోఇంటెస్టైనల్కి వెళ్ళి డిసీజెస్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఫ్యామిలీస్ ఏం చేస్తారు, అందరి ఫ్యామిలీ బ్రషెస్ అన్నీ కూడా ఒకటి సక్కలు పెడతారు. పెట్టినప్పుడు ఒకరికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఒక బ్రష్ నుంచి ఇంకొక బ్రష్కి బ్యాక్టీరియా వెళ్ళి వీళ్ళకి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి టూత్ బ్రష్లను ఎలా ఉంచాలి, ఎలా ఉంచితే బ్యాక్టీరియా రావు, ఎలా ఉంచకుంటే బ్యాక్టీరియా వస్తాయి, ఇవన్నీ కూడా మేము అవగాహన ఇప్పించినాం. మేము ఒక సర్వే కూడా చేసినాము. సర్వేలో ఒక 10 క్వశ్చన్స్ తయారు చేసినాము. అంటే మీరు టూత్ బ్రష్ని ఎన్ని రోజుల కోసం మారుస్తున్నారు, టూత్ బ్రష్ వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందే మీకు తెలుసా, టూత్ బ్రష్ని ఎలా క్లీన్ చేయాలి, ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు చాలామందికి టూత్ బ్రష్ల ద్వారా బ్యాక్టీరియా వస్తుందని తెలియదు. చాలామందికి టూత్ బ్రష్లని ఎవ్రీ 3 months ఒకసారి చేంజ్ చేసుకోవాలని తెలియదు. చాలామందికి టూత్ బ్రష్లను స్టెరైల్ కండిషన్లో పెట్టాలని తెలియదు. ఈ సర్వే ద్వారా ఆ విషయాలు మాకు తెలిసినాయి. సో ఈ రిజల్ట్స్ని అందరికీ చెప్పి అందరిలో అవగాహన పెంపొందడానికి ట్రై చేస్తున్నాము. చాలామందికి ఈ ప్రోడక్ట్ తర్వాత తెలిసింది, అంటే టూత్ బ్రష్లను మనము హైజీనిక్ ప్లేస్లో పెట్టుకోవాలి, టూత్ బ్రష్ల ద్వారా కూడా బ్యాక్టీరియా, చాలామంది ఆశ్చర్యపోయారు, టూత్ బ్రష్ ద్వారా ఇంత ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. కానీ తర్వాత తెలుసుకొని ఇప్పుడు చాలామంది కూడా 3 months ఒకసారి నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఈవెన్ మీకు పేపర్లో వచ్చినప్పుడు అందరికి తెలిసినప్పుడు కూడా చాలామందికి కూడా వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది. అంటే టూత్ బ్రష్ కూడా మనము కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, అది ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, రెగ్యులర్గా చేంజ్ చేసుకోవాలి, రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి అనే విషయం చాలామందికి తెలిసింది. జనరల్గా మైక్రోబయాలజీ పైన అవగాహన కోసం చాలా చేసినాము. పానీపూరి ద్వారా బ్యాక్టీరియా ఎలా వ్యాప్తి చెందుతుంది, మొబైల్ ఫోన్ల ద్వారా బ్యాక్టీరియా ఎలా వ్యాప్తి చెందుతుంది, నెక్స్ట్ బయోమెట్రిక్ డివైస్ ద్వారా బ్యాక్టీరియా ఉంటుంది, మన మిర్చికి బండి వాళ్ళకి ప్యాక్ చేసే న్యూస్ పేపర్ ద్వారా బ్యాక్టీరియా ఎలా వ్యాప్తి చెందుతుంది, స్వీట్ షాప్లలో బ్యాక్టీరియా ఎలా, త్రాగే వాటర్లో, ఈ బబుల్ వాటర్లో బ్యాక్టీరియా ఎలా వ్యాప్తి, జనరల్గా చాలా అంటే కామన్ మ్యాన్కి రొటీన్ లైఫ్లో వచ్చే చాలా అంశాలపైన చేసారు మా వాళ్ళు. వాటికి ఇప్పటి వరకు స్టేట్ లెవెల్లో చాలాసార్లు మనం సెలెక్ట్ అయింది. అన్నీ కూడా
రెగ్యులర్ యాక్టివిటీస్ పైననే. ఈవెన్ పుష్కరాలప్పుడు కూడా మన తెలంగాణలో ఉన్న అన్ని పుష్కర ఘాట్లకు మా పిల్లలు వెళ్ళి అక్కడ శాంపుల్ తెచ్చి ఏ పుష్కర ఘాట్లో ఏ బ్యాక్టీరియా ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఏ పుష్కర ఘాట్లో తక్కువ బ్యాక్టీరియా ఉన్నాయో రిపోర్ట్ కూడా తయారు చేసి ఇచ్చాము. రీసెంట్గా మేడారం జాతరప్పుడు జంపన వాగు శాంపిల్స్ కూడా తెచ్చి ఆ జంపన వాగులో బ్యాక్టీరియా ఏమున్నాయి, పొల్యూషన్ ఎంత వరకు అయింది అది కూడా తెలుసుకున్నాం. చాలామంది మొబైల్ ఫోన్స్ మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది మొబైల్ ఫోన్ పైన చాలా రకాల బ్యాక్టీరియా ఉంటాయి. సో మేము ఏం చేసినామంటే మా కాలేజీలో అందరు స్టాఫ్ స్టూడెంట్ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ల నుంచి శాంపిల్ తీసుకొని ఏ మొబైల్ పైన ఏ బ్యాక్టీరియా ఉన్నాయి. జనరల్గా మేము ఏం చేస్తాము, మనము లంచ్ చేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకొని లంచ్ చేసే ముందు ఫోన్ వస్తే మాట్లాడతాము. ఇప్పుడు మళ్ళీ మొబైల్ ఫోన్ ఉన్న బ్యాక్టీరియా మన హ్యాండ్ బ్యాగ్ వస్తుంది, హ్యాండ్ నుంచి మళ్ళీ వెళ్తుంది. అంటే మనము హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల యూజ్ లేదు. అలా అంటే మొబైల్ ఫోను అంటే మొబైల్ ఫోన్ ఎవరి దగ్గర ఉంది వాళ్ళ చేతిలో ఏ బ్యాక్టీరియా ఉన్నాయి, మొబైల్ ఫోన్ మీద ఏ బ్యాక్టీరియా ఉన్నాయి, మేల్ స్టాఫ్, ఫీమేల్ స్టాఫ్, బాయ్స్ స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ ఇట్లా చేసినాము. ఎక్కువ ఏంటంటే మన హ్యాండ్ హైజీన్ లేకుంటే మొబైల్ ఫోన్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నాయి. మేము చేసిన సర్వేలో ఏం తెలిసిందంటే బాయ్స్ మొబైల్ ఫోన్ దగ్గర ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నాయి, తర్వాత మేల్ స్టాఫ్, తర్వాత గర్ల్స్ స్టూడెంట్స్, అందుకంటే తక్కువ బ్యాక్టీరియా ఫీమేల్ స్టాఫ్ మొబైల్ ఫోన్స్ పైన ఉన్నాయి. అంటే వాళ్ళు జనరల్గా ఎవరైతే ఎక్కువ రెగ్యులర్ స్ట్రాటజీ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ బ్యాక్టీరియా ఉండవు. సో హ్యాండ్ శానిటైజర్ లేకుంటే బ్యాక్టీరియా హ్యాండ్ నుంచి మొబైల్ ఫోన్. ఇది కాకుండా మేము చేసినాము షేక్ హ్యాండ్ మీద చేసినాము. షేక్ హ్యాండ్ ద్వారా బ్యాక్టీరియా ఎలా వ్యాప్తి చెందుతుంది, షేక్ హ్యాండ్ ఇవ్వకముందు బ్యాక్టీరియా ఏమున్నాయి, షేక్ హ్యాండ్ ఇచ్చినాక బ్యాక్టీరియా ఏమున్నాయి. సో ఇద్దరు తీసుకున్నాము. షేక్ హ్యాండ్ ఇవ్వకముందు బ్యాక్టీరియా ఏంటి ఈ పర్సన్ పైన, షేక్ హ్యాండ్ ఇవ్వకముందు ఈ పర్సన్ పైన బ్యాక్టీరియా ఉంది, షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఈ పర్సన్ బ్యాక్టీరియా ఇక్కడికి వెళ్తాయి, ఈ పర్సన్ బ్యాక్టీరియా ఇక్కడికి వెళ్తాయి. సో షేక్ హ్యాండ్ ద్వారా బ్యాక్టీరియా ఎలా వ్యాప్తి చెందుతుంది. షేక్ హ్యాండ్లో కూడా 3 రకాలు ఉంటాయి. టైట్ షేక్ హ్యాండ్ ఉంటుంది, మోడరేట్ షేక్ హ్యాండ్ ఉంటుంది, హ్యాండ్ బంప్ ఉంటుంది. ఈ టైట్ షేక్ హ్యాండ్ కంటే కూడా హ్యాండ్ బంప్ ఇంపార్టెంట్ బెస్ట్ ఉంది, ఎందుకంటే బ్యాక్టీరియా స్ప్రెడ్ కావు. సో అది కూడా మేము వర్క్ చేసినాం. ఇప్పుడు మనము జనరల్గా థియరీ చెప్పడం కంటే ప్రాక్టికల్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ అయ్యి చాలామంది ఏమవుతారంటే రీసెర్చ్ పైన ఇక్కడ రీసెర్చ్కి వెళ్ళడానికి ఇక్కడ ఒక ఫౌండేషన్ వస్తుంది, దీంతో వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అంటే ఇప్పుడు టూత్ బ్రష్ పైన చేసినాము, చేయగానే వాళ్ళకి ఇంత బ్యాక్టీరియా ఉన్నాయి తెలిసిన తర్వాత వాళ్ళకి ఏమైతే ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే నేను ఫ్యూచర్లో ఒక రీసెర్చ్ చేయాలి, ఒక రీసెర్చ్ చేసి ఒక ఇన్వెన్షన్ చేయాలి. సో అలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో థియరీ క్లాసెస్ కాకుండా థియరీతో పాటు ప్రాక్టికల్ ఓరియంటెడ్ చేస్తే చాలామందికి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి మనం ఫ్యూచర్లో మంచి మైక్రోబయాలజిస్ట్ని, బయోటెక్నాలజిస్ట్ని మనం దేశానికి అందించవచ్చు. అది మెయిన్ ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ వల్ల ఫస్ట్ బెనిఫిట్ అయితే మా ఇంట్లోనే జరిగింది. ఎందుకంటే మాకు కూడా తెలియదు ఒక సాకెట్లో పెట్టడం వల్ల ఇట్లా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతాయని. నేను పోయి మా మమ్మీకి చెప్పిన, మా డాడీకి చెప్పిన, అంటే చేంజ్ అనేది మా ఇంట్లోనే స్టార్ట్ అయింది. అలా మేము పబ్లిక్ అవేర్నెస్ కూడా చేసినాం. మా కాలేజ్లో కూడా సెమినార్ పెట్టినాం, చాలామందికి క్వశ్చన్స్ అడిగినాము టూత్ బ్రష్ హైజీన్ గురించి. అందులో మాకు వచ్చిన రిజల్ట్ ఏమంటే చాలామందికి తెలుసు ఇట్లా మంచిగా హైజీన్ పెట్టాలని, కానీ వాళ్ళు అలవాటు చేసుకుంటలేరు. మా ప్రాజెక్ట్ వల్ల చాలామందికి అవగాహన వచ్చింది ఇట్లా వామ్ వాటర్తో వాష్ చేయాలి అని, ఇంకా డిస్ఇన్ఫెక్షన్ మెథడ్స్ యూజ్ చేయాలని. ఎప్పుడైనా మనం టూత్ ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తే ఫస్ట్ వెళ్తాం డెంటిస్ట్ దగ్గరికి, కానీ మన ఇంట్లోనే హైజీన్ మెయింటైన్ చేయాలని జాగ్రత్త పడం. ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ ఇంపార్టెన్స్ తెలిసింది. అంటే మా కాలేజ్లో ప్రాక్టికల్స్ కూడా సార్ మొత్తం మాకు అన్నీ చేపిస్తారు కంపేర్ టు ప్రైవేట్ కాలేజెస్. మా కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అయినా మాకు అన్ని ప్రాక్టికల్స్ నేర్పిస్తారు సార్. అంటే మేము ఆలోచించలే ఇంత ఏమంటారు గైడెన్స్ ఇవ్వగలుగుతాము అని. అది కాకుండా ఏమంటారు చాలామంది షాక్ అయ్యారు, అంటే టూత్ బ్రష్ వల్ల కూడా డిసీజ్ వస్తుందా అని. వీటి ద్వారా కూడా డిసీజ్ వస్తుందా అని అందరు షాక్ అయినరు. తర్వాత మేము ప్రూవ్ చేసినాం ప్రాక్టికల్స్ చేసి. దాని తర్వాత అందరూ కొద్దిగా అవేర్నెస్ వచ్చిందనమాట. దానికోసం మేము యూవీ ఛాంబర్ తయారు చేసినాం. అలాగే సర్వే మెథడ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ టూత్ బ్రష్ ఎక్కడ పెడుతున్నారు మీరు అని. టూత్ బ్రషెస్ బాత్రూంలో పెడితే ఎక్కువ బ్యాక్టీరియా వస్తుంది, అదే వెల్ వెంటిలేటెడ్ ఏరియాస్లో పెడితే అంటే ఎక్కువ టూత్ డికేస్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా ఉంటాయి అని మేము చాలా స్ప్రెడ్ అవుట్ చేసినాం అవేర్నెస్. ఆల్మోస్ట్గా కామన్ అంటారు, బట్ అది టూత్ డికే వచ్చిన వాళ్ళకి కొద్దిగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి అందరూ ఇది
సింపుల్గానే ఉంటుంది, బట్ లోపలికి వెళ్తే చాలా మేజర్గా అనిపిస్తుంది. అప్పుడు సీరియస్నెస్ వచ్చింది అందులో. నేను ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీ లాగా చేస్తున్నానండి. వీళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు లైట్గా హెల్ప్ చేశాము. చేస్తున్నప్పుడు వీళ్ళు మేము ఎంత గైడ్ చేసామో స్టూడెంట్స్ కూడా అంతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ప్లస్ వాటి ఇంక్యుబేషన్ టైమ్స్లో కానీ వాటిని ఏమంటారు మీడియాస్ని కల్చర్స్ని మెయింటైన్ చేయడంలో వాళ్ళు చాలా వర్క్ చేశారు. సో రిజల్ట్స్ ఎంత బాగా రావడానికి ఆ స్టూడెంట్స్ వర్కే చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలా బాగా చేశారు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మేము మా ప్రాజెక్ట్ టూత్ బ్రష్ మైక్రోబయాలజీ పైన చేశాము. అందులో మేము అన్ని టూత్ బ్రష్ పైన ఏ బ్యాక్టీరియా ఉంటుంది అంటే స్టెప్టోకోకస్ మ్యూటెన్స్, అది ఎంతమందికి ఉంటుందంటే 50% ఆఫ్ మందిలో ఉంది. ఇంకా సెఫాలోకోకస్ ఆరియస్ అది 40% మెంబర్స్లో ఉంది. ఇంకా ఈకోలి అది 20% ప్రజలలో ఉంది. అయితే మేము ఈ టూత్ బ్రష్ పైన బ్యాక్టీరియా రాకపోవడానికి అవగాహన చేశాము. ఇంకా టూత్ బ్రష్ అనేది క్లోజ్డ్ కంటైనర్స్, ఇంకా వెల్ వెంటిలేటర్స్ ఏరియాస్లో పెట్టకుండా, బాత్రూమ్స్లో పెట్టకుండా టూత్ బ్రష్ అనేది క్యాప్స్లో ఉంచాలని మేము ప్రజలకు మా ప్రాజెక్ట్ ద్వారా తెలియజేశాము. మేము ఈ ప్రాజెక్ట్ చేయడానికి 45 days పట్టింది. మెయిన్గా కామన్ పీపుల్కి అయితే ఎక్కువగా బ్యాక్టీరియా అంటే టూత్ బ్రష్ వల్ల కూడా డిసీజెస్ వస్తాయని తెలీదు. ఇంకా ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే తెలుస్తుంది వాళ్ళకి. ఇంకా ఎట్లా అంటే దీంట్లో ఈకోలై ఉంటుంది, స్టెఫాలోకోకస్ ఆరియస్ అండ్ క్యాండిడా యూటిలిటీస్. వాళ్ళు ఎట్లా అంటే తెలియని ప్లేసెస్లో ఎక్కువగా హైజీన్ ఉన్న ప్లేసెస్లోనే టూత్ బ్రష్ పెట్టాలి అని వాళ్ళకి ఒక అవేర్నెస్ ఇవ్వాలి. మేము ఇచ్చాము కూడా. అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఏంటి అంటే చాలామందికి వాళ్ళు ఒక విధంగా గైడ్ అయ్యారు. తర్వాత వాళ్ళకు ఒక చిన్నపాటి అవేర్నెస్ క్రియేట్ అయింది. అప్పటి నుండి ఎట్లా అంటే ఒక హైజీన్ ప్లేస్లో పెట్టాలి అనే ఒక అవగాహన మేము కల్పించడం మాకు ఒక మంచి అవకాశం. మా దాంట్లో 10 members వరకు ఉన్నారు. మేము అట్లా అవేర్నెస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎట్లా అంటే ఒక ప్లేస్, ఒక హైజీన్ ప్లేస్, ఇంకా దాన్ని ఎట్లా అంటే ఒక బ్రష్ని ఒక 3-4 monthsకి చేంజ్ చేస్తూ ఉండాలి. ఇంకా ఎన్వైర్న్మెంట్ కండిషన్స్ ఎట్లా ఉండాలి అట్లా స్టోర్ చేయాలని చాలామంది తెలుసుకున్నారు మా ప్రాజెక్ట్ వల్ల.